మణిపూర్ రాష్ట్రంలో హింస సంగతి మనందరికి తెలుసు. 2 సంవత్సరాలు దాటిపోయింది అక్కడ హింస మొదలయ్యి. మే 2023 నుంచి విపరీతమైన హింస మణిపూర్లో మనం చూస్తున్నాం. ప్రధాని మోడీ గారు మణిపూర్ వెళ్ళలేదని చాలా విమర్శలు వస్తున్నాయి. త్వరలో ప్రైమ్ మినిస్టర్ మణిపూర్ వెళ్లే అవకాశం ఉంది. ఆయన వెళ్లే ముందు ఒక శుభ పరిణామం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అక్కడున్న కుకీజో గ్రూప్తో ఒక పీస్ డీల్ చేసుకున్నారు, ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. దాన్నే సు అంటే సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అని కూడా అంటాం అనమాట. ఆల్రెడీ ఈ అగ్రిమెంట్ మణిపూర్లో ఉంది, కానీ గత 2-3 సంవత్సరాలుగా అది పాటించట్లేదు అనమాట. అంటే ఏదైతే కుకీజో గ్రూప్స్ ఉన్నాయో, కుకీజో అనేది ఒక గ్రూప్ కాదు, చాలా గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే ఈ గ్రూప్స్ ఉన్నాయో 24 గ్రూప్స్తో గవర్నమెంట్ ఈ ప్యాక్ట్ చేసుకుందనమాట. ఏదైతే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయో అవి వాళ్ళు పూర్తి స్థాయిలో సరెండర్ చేయరు, కానీ వాళ్ళు వాళ్ళ క్యాంప్స్ నుంచి ఆయుధాలు బయటికి తీసుకురాకూడదు, వాళ్ళ ఆపరేషన్ సస్పెండ్ చేయాలి. అదే సు అనమాట, సు ప్యాక్ట్, సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అంటాం. మనందరూ తెలుసు మణిపూర్లో మే 2023 నుంచి మేతిస్కు కుకీస్కు మధ్య గొడవ జరుగుతుంది. ఎప్పుడైతే మేతిస్కు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలన్న ఆలోచన స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా కుకీస్ వాళ్ళ యొక్క ఆస్తులు కానీ వాళ్ళ యొక్క అసెట్స్ విషయంలో మేతీస్ ఇంట్రూడ్ అవుతారని భయపడి కుకీసు మేతీస్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దానిలో పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా స్టార్ట్ అయ్యి ఆ గొడవలు పెరిగిపోయాయి అనమాట. దాంతో హింస, మానవ హక్కుల ఉల్లంఘన, దాంతోపాటు మహిళల పట్ల, ఇతర సివిలియన్స్ పట్ల అటాక్స్ చేయటం, ఇవన్నీ అక్కడ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఆ తర్వాత మణిపూర్లో అల్లర్లు పెరిగి గవర్నమెంట్ ఆర్టికల్ 356 అంటే ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కూడా విధించింది. అయితే మణిపూర్లో ప్రధానమైన కారణం అక్కడ మయన్మార్తో బార్డర్ ఉంది. మణిపూర్ మయన్మార్ బార్డర్ అనేది చాలా పోరస్ బార్డర్ అనమాట. అక్కడున్న లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్కి పూర్తి స్థాయిలో ఆ బార్డర్ డిమార్కేషన్ కూడా తెలీదు. చాలా మంది మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు మణిపూర్లో ఈ కుకీస్తో కలిసి, అంటే అక్కడ ట్రైబల్ పీపుల్ ఎప్పుడో వచ్చేసి ఇక్కడ కుకీస్తో కలిసి ఇలాంటి వయలెన్స్ పెంచుతున్నారని చెప్పి గవర్నమెంట్ 2 సంవత్సరాల క్రితమే భావించింది. దాంతో మయన్మార్ బార్డర్ మొత్తం కూడా ఫెన్సింగ్ చేయాలని చెప్పి అప్పట్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆలోచించారు కూడా. అయితే ఇప్పుడు కూడా ఎవరైతే ఇల్లీగల్గా భారతదేశానికి ఫారెన్ నేషనల్స్ ఉంటారో భారతదేశంలో, వాళ్ళందరూ ఐడెంటిటీ ప్రూఫ్ చూసి వాళ్ళు కనుక మన దేశం వాళ్ళు కాకపోతే వాళ్ళని ఇమీడియట్గా పంపించేస్తాం, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని తేలితే కనుక వాళ్ళని భారతదేశంలోకి పంపిస్తామని చెప్పి కూడా భారత ప్రభుత్వం చెప్పేసింది అనమాట. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నారంట. ముఖ్యంగా మనకు తెలుసు మయన్మార్ చెందిన కొన్ని ట్రైబల్ గ్రూప్స్ మణిపూర్లో ఇంకా కూడా ఆపరేట్ చేస్తున్నాయి. ఆ హింస, ఏదైతే హింస చెలరేగుతుందో దానిలో వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పి కూడా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందనమాట. ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి టూర్కి ముందే, అంటే మోడీ గారు మణిపూర్ వెళ్ళటానికి ముందే ఈ ప్యాక్ట్ కుదిరిందనమాట. కానీ 2 సంవత్సరాలుగా ప్రధాని ఎందుకు మణిపూర్ వెళ్ళలేదని మాత్రం చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కొన్ని అంశాలు ప్రత్యేకంగా చూస్తే కనుక ఏదైతే అగ్రిమెంట్ కుకీజో గ్రూప్స్ కి మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు మణిపూర్ గవర్నమెంట్ మధ్య ఏదైతే అగ్రిమెంట్ సైన్ అయిందో కొన్ని టర్మ్స్ నాన్ నెగోషియబుల్ అనమాట. కొన్ని టర్మ్స్ పక్కా, ముఖ్యంగా భారతదేశం యొక్క సార్వభౌమ అధికారానికి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి ఎటువంటి భంగం కలిగించకుండా ఈ టెర్రర్ క్యాంప్స్ ఏ విధమైన ఆపరేషన్స్ చేయకూడదు, ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎటువంటి ఆపరేషన్ చేయకూడదని కూడా చెప్పారనమాట. సో ఈ రూల్స్ లో పీస్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ మణిపూర్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా మళ్ళా పునరుద్ఘాటించారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేబుల్ గా ఉంటేనే మన యాక్ట్ ఈస్ట్ పాలసీ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్ లో చిన్న చిన్న రాష్ట్రాలు, నాగాలాండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, త్రిపుర కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళకి తెగలు తప్ప దేశం గురించి అవగాహన తక్కువ ఉంటుంది అనమాట. అది కల్పించే విధంగా ముందు అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ, సోషల్ స్టెబిలిటీ తీసుకొస్తే కనుక ఆటోమేటిక్ గా మెయిన్ స్ట్రీమ్ ఇండియాతో వాళ్ళు ఇంటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మణిపూర్లో మేతీస్ కి కుకీస్ కి ఇంత అగ్గి రాజుకోవడానికి కారణం, మేతీస్ కి ఎస్టీ స్టేటస్ వస్తే కనుక కుకీలకి అన్యాయం జరుగుతుందని ఒక భావన. అయితే అది ఒకటే కారణం అంటే కాకపోవచ్చు, అది పొలిటికల్ నెగ్లెక్ట్ అవ్వచ్చు, రకరకాల పాలసీస్ అంటే మేతీస్ని ఒప్పించడం, కుకీస్ని తక్కువ చేయడం వల్ల కావచ్చు, లేదా మనందరూ తెలుసు కుకీస్ ట్రైబల్ ఏరియాస్లో ఉంటారు, ఈ ప్రాంతాల్లో వాళ్ళ భూమి హక్కులు పోతాయి, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అనే ఒక భావన కావచ్చు, ఆర్థికంగా ఆల్రెడీ కుకీస్ వెనకబడి ఉన్నారు, ఇంకా వెనకబడతామన్న భయం కావచ్చు. ఈ కారణాల వల్ల కుకీస్ ఇప్పుడు తిరగబడ్డారనమాట. మొదటి నుంచి కుకీజో కమ్యూనిటీకి ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. వాళ్ళకి అటానమస్ రీజియన్ కావాలని లేదా సపరేట్ స్టేట్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు అనమాట. అయితే ఇప్పుడున్న ఈ ప్యాక్ట్ లో ఇప్పుడు కొత్తగా యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు కుకీజో వాళ్ళతో చేసిన ప్యాక్ట్ లో చూస్తే కనుక టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ మణిపూర్ని మేము కదిలిచ్చాం, దాన్ని అంతే ఉంచుతాం అని చెప్పి చెప్పారనమాట. అంటే ఏ అటానమస్ టెరిటరీకి ఇక్కడ స్థావేమో మణిపూర్ ఇంటిగ్రిటీ కాపాడుతాం అని చెప్పి కూడా ఈ ప్యాక్ట్ చెప్తుంది.